చాలినంత సిబ్బంది లేక ఆసుపత్రులు వెలవెలబోతున్నాయి. ఇక అందుబాటులో ఉన్న 1-2 కేంద్రాల్లోనూ డాక్టర్లు ప్రభుత్వ కార్యక్రమాల్లో తలమునకలవుతున్నారు. సునందిని, క్షీరసాగర వంటి పథకాల అమలు బాధ్యతలు వీరే చూడటం వల్ల వైద్యానికి దూరమవుతున్నారు. పథకాల మోతకు తోడు నిత్యం సమావేశాలు, సమీక్షల పేరిట ఉన్నతాధికారులు వెంటపడుతుంటే పశు వైద్యులకు దిక్కుతోచడం లేదు. దేనికి న్యాయం చేయలేకపోతున్నారు. వెటర్నరీ ఆసుపత్రులలో సిబ్బంది కొరత లేని చోట కూడా వైద్యం అందకపోవడానికి ప్రధాన కారణం అదనపు బాధ్యతలే. పథకాల ప్రచారం, లబ్ధిదారుల పేర్ల నమోదు, రికార్డుల నిర్వహణ వంటి పనుల వల్ల డాక్టర్లు నిత్యం బిజీగా గడుపుతున్నారు. వైద్య సేవలకు స్వస్తి చెప్పి ప్రభుత్వ కార్యక్రమాలు, మంత్రుల సమావేశాలకు హాజరవుతున్నారు. ఇక కింది స్థాయి సిబ్బంది లేని చికిత్సాలయాల్లో గదుల శుభ్రం వంటి పనులు కూడా వైద్యులే చేయాల్సి వస్తోంది. నిబద్ధత, చిత్తశుద్ధితో పనిచేసే వైద్యులకు అదనపు బాధ్యతలు మింగుడు పడటం లేదు. వైద్యం కోసం పశువులకు సరైన చికిత్స అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుడి విధి వైద్యం అందించడం. సాధారణ వైద్యమైన, పశు వైద్యమైన డాక్టర్ అనేవాడు చికిత్సకే పరిమితం కావాలి. అప్పుడే వైద్యాధికారి తన విధులకు న్యాయం చేయగలడు. కానీ పశు సంవర్ధక శాఖలో అలాంటి పరిస్థితి లేదు. అసలు వైద్యం కంటే కొసరు పనిభారం ఎక్కువైంది. ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక వంటి కార్యక్రమాలు అధికమయ్యాయి. వైద్యం వదిలేసి గ్రామాల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో మునిగి తేలాల్సిన దుస్థితి దాపురించింది. దీనివల్ల రైతులు సుస్థి చేసిన పశువులను ఆస్పత్రికి తోలుకొస్తే వైద్యం అందని పరిస్థితి నెలకొంది. మా మండలంలో మిగతా 16 గ్రామాలకు ఒకటే సెంటర్ ఉన్నది. ఒక సెంటర్లో ఒక డాక్టర్ ఉన్నారు, ఒక స్లీపర్ ఉన్నారు. ఆ స్లీపర్తోనే మేము మొత్తం చేయించుకుంటాము. డాక్టర్ మామూలుగా ప్రభుత్వ పథకాలకు, మీటింగ్లకే డాక్టర్ పరిమితం అయిపోతాడు. పూర్తిగా వైద్యులు అనేవారు కేవలం వైద్య వృత్తికే పరిమితం కావాలి. కానీ ప్రభుత్వం ఇతర బాధ్యతలు అప్పగించడం వల్ల వారు వైద్య శిబిరాలు నిర్వహించలేకపోవడం, తర్వాత పశువులకు వైద్యం సేవలు అందించకపోవడం, ఇతర బాధ్యతల వల్ల అది జరుగుతుంది. ఏ జిల్లాలో చూసినా సగటున 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2 రాష్ట్రాల్లో 531 మంది వైద్యుల కొరత ఉంది. 100 పోస్టుల ఖాళీల వల్ల పశువులకు సరైన వైద్యం అందటం లేదు. ఇక ఉన్న కొద్దిమంది వైద్యులు, సహాయకులు కూడా పథకాలు, ప్రచారాలంటూ తిరుగుతుంటే మూగజీవాలు కడతేరిపోతున్నాయి. వైద్యులపై అదనపు బాధ్యతలు మోపినందువల్ల తమ పశువులకు సరైన సేవలు అందడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశు సంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో నడుచున్నటువంటి ఏ వైద్యశాల, పశు వైద్యశాల అయినా కూడా కొరత బాగా ఉన్నది. కానీ ఈ డాక్టర్లకు వచ్చిన విషయం ఏంటంటే డాక్టర్లను వేరే పనుల మీద పంపిస్తూ ఉన్నారు. అంటే పశు వైద్య డాక్టరు పశువులను చూడకుండా ప్రభుత్వ పథకాల మీద, దాని మీద వాళ్ళ టైం అంతా వేస్ట్ అవుతా ఉన్నది. మాకు ఎన్ని గేదెలు? మాకు 10 గేదెలు ఉన్నాయండి. మొత్తం 300 మీద ఉంటాయండి. 300-3,000 గేదె ఉంటుంది. ఏ పైగడలు పెట్టారండి, వస్తారు వెళ్ళిపోతారు. మేము ఫోన్ చేస్తే రారు. ప్రస్తుతం 2-3 ఆసుపత్రులకు ఒక వైద్యుడు ఉన్న గ్రామాలే అధికం. ఇన్ఛార్జ్ బాధ్యతల కారణంగా డాక్టర్ ఎక్కడ ఎప్పుడు ఉంటాడనేది వారికే తెలియడం లేదు. పైగా మండల, డివిజన్, జిల్లా స్థాయి సమావేశాలకు వైద్యులను పిలిపిస్తున్నందువల్ల డాక్టర్లు రైతులకు అందుబాటులో లేకుండా పోతున్నారు. ఇదే అదనుగా కొందరు వైద్యులు అక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నామని తప్పించుకు తిరుగుతున్నారు. ఆఫీస్ పని మీద బయట ఉన్నామంటూ ఫోన్లు చేసిన రైతులకు సమాధానం చెప్పి విధులకు గైర్హాజరవుతున్నారు. పశు వైద్యశాలలో వచ్చినటువంటి డాక్టర్లు మామూలుగానైతే 10 గంటలకు వస్తున్నారు, మధ్యాహ్నానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఉన్న వాళ్ళకంతా కూడా పై అధికారులు వాళ్ళకి సమావేశాలు పేర్లు పెట్టి టెలికాన్ఫరెన్స్లు అని చెప్పి జిల్లా కేంద్రాలకి, డివిజన్ కేంద్రాలకి వైద్యులు పిలిపించుకోవటం తోటే వాటికి వాళ్ళు హాజరయ్యేదానికి కొంత సమయం కేటాయించాల్సి వస్తున్నది డాక్టర్స్. మరి కొంతమంది డాక్టర్లు ఏంటంటే వాటి కేటాయిస్తూ ఆ సాకు పెట్టి అసలు హాస్పిటల్స్కి రాకుండా ఉండే డాక్టర్లు కూడా కొంతమంది ఉన్నారు జిల్లాలో. పరిశోధన శాఖలో వాళ్ళకి అధికారులు ఇచ్చారు, కానీ కొంతమంది స్టాఫ్ సరైన లేకుండా వాళ్ళకి ఈ వీడియో కాన్ఫరెన్స్ అదే దీన్ని కూడా సరైన రాలేకపోతున్నారు. అందులో ఇప్పుడు ఈ వర్షాకాలం కూడా ఈ గేదెలకు కానీ, ఆవులకు కానీ చాలా ఇబ్బంది జరిగే పరిస్థితి. సునందిని, సుఫలం వంటి పథకాలు, రాయితీ పశుగ్రాసం, విత్తనాలు పంపిణీ కార్యక్రమాలను పశు వైద్యులే చూస్తున్నారు. నిత్యం రైతులు, పాల ఉత్పత్తిదారులతో అనుసంధానమయ్యే వైద్యులకు లబ్ధిదారుల ఎంపిక తేలికే అయినప్పటికీ సహాయకులు చేసే పనులు కూడా వీరే చేయాల్సి వస్తున్నందువల్ల అసలు విధులకు న్యాయం చేయడం లేదు. సునందిని పథకం అమలు తీరే తీసుకుంటే నేటి ఆడదూడలను రేపటి పాడి పశువులుగా మార్చడానికి వీలుగా ప్రవేశపెట్టిన ఈ పథకంలో లబ్ధిదారులను డాక్టర్లే ఎంపిక చేయాలి. వారి వద్ద నుంచి రైతుల వాటా ధనాన్ని వసూలు చేసి బ్యాంకులో జమ చేయాలి.
ఆ వివరాలన్నింటినీ కంప్యూటర్లో నమోదు చేయడంతో పాటు గేదెలకు బీమా వర్తించేలా స్వీయ పర్యవేక్షణలో ట్యాగ్లు వేయించాలి. ఇలా రకరకాల పథకాల అమలు బాధ్యతలంతా వారిపైనే ఉండటం వల్ల వైద్యులు అసంతృప్తితో పనిచేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక పక్కన పెడితే డేటా ఎంట్రీ, రికార్డుల నిర్వహణ పనుల కోసం సహాయ సిబ్బందిని నియమిస్తే బాగుంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఈ స్కీమ్స్ అనేది మెయిన్ మాకు ఇవ్వడం వల్ల దానివల్ల నష్టం ఏంటంటే మేము ట్రీట్మెంట్ మీద అవగాహన అనేది తక్కువ అయిపోతుంది. ఎంతసేపు మా పై అధికారులు అందు స్కీమ్స్ గురించి ఎన్ని స్కీమ్స్ చేసినావు ఏంటి అనేది ఎక్కువ అయిపోతుంది. ఈ స్కీమ్స్ అనేది ఎక్కువ కావడం వలన ఎవరి పని అంటే బ్యాంకుకు పోయే పని కానీ, ఏదైనా తిరిగి అప్లికేషన్ పని కానీ, కంప్యూటర్లో ఎక్కించే పని కానీ, ఏదైనా కానీ అన్నీ మేమే చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే మేము ట్రీట్మెంట్ వైపు అనేది అవగాహన అనేది తగ్గిపోతుంది. సో దీనికి సంబంధించి మెయిన్గా ఈ ట్రీట్మెంట్ మెయిన్ కల్పిస్తే ఇంకా పశు వైద్యులు వచ్చేసి ఇంకా ఎక్కువగా వాటి ట్రీట్మెంట్ మీద అవగాహన ఉంటుంది. పశువులను కాపాడేందుకు కూడా బాగా ఉంటుంది అన్నమాట. పశుసంవర్ధక శాఖ అన్నది అత్యవసర సేవలందించాల్సిన ప్రభుత్వ విభాగం. ఈ శాఖ ప్రాధాన్యతను గుర్తించకుండా సర్కార్ అధికారులను రకరకాల ప్రభుత్వ కార్యకలాపాల్లో భాగస్వాములను చేస్తోంది. వైద్యులు, సహాయకులు మొదలు ఏడీ, డీడీ, జేడీలను ప్రత్యేక అధికారులు, మండలాల సమన్వయకర్తలు, ఇన్ఛార్జీలుగా నియమిస్తోంది. ఇలాంటి అదనపు బాధ్యతలు భారమై వైద్యులు తమ విధులకు హాజరు కావడం లేదు. గవర్నమెంట్ ఈ మధ్య టేకప్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ హరితహారం కానీ, తర్వాత గ్రామజ్యోతి కానీ, వాటికి మమ్మల్ని స్పెషల్ ఆఫీసర్గా వేయడం జరుగుతుంది. వాటిని కూడా నిర్వర్తిస్తూ మా రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా చేయడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. అయితే మనం ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి దానికి వేరే ఒక ఆఫీసర్ని కనుక నియమించి చేసినట్లయితే కొంతవరకు మేము టెక్నికల్ డ్యూటీస్ మా యొక్క పశు వైద్యశాలలో చేయటువంటి విధులు సక్రమంగా ఇంకింత విజయవంతంగా నిర్వర్తిస్తాము. ఫీల్డ్ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వెటనరీ డిపార్ట్మెంట్ డాక్టర్ అంటే అంత గౌరవం ఉంటుంది. కానీ ఆ డాక్టర్కి ఉన్న గౌరవాన్ని మేము బయటకు వెళ్ళడం వల్ల ఉన్న గౌరవాన్ని పోగొట్టుకుంటున్నాం. వేరే వేరే కార్యక్రమాలు ఈరోజు శానిటేషన్ అంటున్నారు, స్మార్ట్ విలేజ్ అంటున్నారు. స్మార్ట్ విలేజ్లో వెటనరీ డాక్టర్ టెక్నికల్గా సౌండ్ అయిన డాక్టర్ అక్కడ పని చేయకుండా హాస్పిటల్లో ఉండి విధులు నిర్వర్తించకుండా రోడ్లను తిరిగి చేయడం అనేది మాత్రం చూడాలి. ఈ పని మీద పెట్టి ఓ పక్క విత్తనాలు అమ్ముతున్నాము, ఓ పక్క దానాలు అమ్ముతున్నాము, ఓ పక్కనేమో మినరల్ మిక్చర్లు అమ్ముతున్నాము. మేము అంతా సేల్స్ బిజినెస్, మార్కెటింగ్ కమిటీ అయిపోయింది తప్పితే మాది టెక్నికల్గా డాక్టర్ చేసే పని కింద లేదండి. గతంలో పశుసంవర్ధక విస్తరణ అధికారులుండేవారు. ప్రభుత్వ పథకాల వ్యవహారాలన్నీ వారే చూసుకునేవారు. మండల వ్యవస్థలు ఏర్పడ్డాక ప్రభుత్వం ఈఓహెచ్లను తొలగించింది. నేడు జోన్ల వారీగా ప్రచార, విస్తరణ అధికారులున్నప్పటికీ వారి సేవలు పరిమితమే. అయితే పాడిరంగ ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని పశు వైద్యులకు అదనపు బాధ్యతలు తప్పిస్తే వారు నిర్ణీత వేళల్లో ఆస్పత్రుల్లోనే ఉండి సేవలందిస్తారనేది అధికారులు చెబుతున్నారు. రైతులకి మరింత మెరుగైన సేవలు అందించాలంటే ఈ పశువైద్య పట్టభద్రులు కానీ, అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ వీళ్ళందరినీ కూడా మనం పశువైద్యశాలల్లో నిర్ణీత సమయంలో పనిచేసే విధంగా వారికి కూడా అవకాశం ఇవ్వాలి. అయితే వివిధ కారణాలతోటి వీరిని కూడా మనం ఇతర అభివృద్ధి రంగాల్లో లేకపోతే ఇతర కార్యక్రమాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయటం వల్ల వీరి సేవలు రైతులకి సకాలంలో అందటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా వారి సేవలని మరింత మెరుగైన పద్ధతిలో రైతులకు అందే విధంగా వీరికి ఎటువంటి అదనపు బాధ్యతలు లేకుండా ఉన్న ఖాళీలన్నిటిని కూడా నింపి ఈ సేవలను అందించే విధంగా చర్యలు తీసుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంది. అదనపు విధుల మాటున వైద్యులు తమ బాధ్యతల నుంచి తప్పించుకోకుండా ఉండాలంటే ప్రభుత్వాలు వ్యవసాయ విస్తరణ అధికారులు మాదిరిగా ప్రత్యేక సిబ్బందిని నియమించాలి. విస్తరణ సేవలను బలోపేతం చేయాలి. కార్యాలయాల్లో వైద్యేతర పనులను ఇతరులకు అప్పజెప్పాలి. అలా జరిగినప్పుడే పశు వైద్యం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. డాక్టర్లు సైతం రోగ నివారణ మార్గాలపై దృష్టి సారించి మెరుగైన సేవలందించే వీలు కలుగుతుంది.